Hello everybody, నా పేరు పూర్ణచంద్రారెడ్డి. ఐఎమ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్. ఫండమెంటల్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ అనే ఈ సిరీస్లో ఇది సెకండ్ వీడియో అండి. ప్రీవియస్ వీడియోలో మనం డిఫరెన్స్ బిట్వీన్ ట్రెడిషనల్ మార్కెటింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ గురించి మాట్లాడాం. అండ్ యాజ్ అ బిజినెస్ ఓనర్ మనం డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అండ్ ఎందుకు మైగ్రేట్ అవ్వాలి అనే దాని గురించి మాట్లాడాము. ఇది ఫండమెంటల్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్లో వీడియో నెంబర్ 2 అనమాట. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుంటున్నామంటే డిజిటల్ మార్కెటింగ్ రోడ్ మ్యాప్. డిజిటల్ మార్కెటింగ్ రోడ్ మ్యాప్ అంటే చాలా సింపుల్గా, మీరు ఒక ఫ్రెషర్ అనుకుందాం, అసలు మీకు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఏ మోడల్స్తో స్టార్ట్ చేయాలి, ఫస్ట్ ఏది నేర్చుకోవాలి, మధ్యలో ఏది నేర్చుకోవాలి, లాస్ట్లో ఏది నేర్చుకోవాలి అనేది అసలు క్లారిటీ లేదు. అలాంటి వాళ్ళకి ఈ పర్టికులర్ వీడియో అనమాట. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి, చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట ఇది. సో ఫస్ట్ వచ్చి యూ కెన్ స్టార్ట్ విత్ సంథింగ్ కాల్డ్ SEO. ఓకే, SEO అంటే చాలా సింపుల్గా ఇట్ స్టాండ్స్ ఫర్ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఓకే, వాట్ ఈజ్ SEO, హౌ డు వీ డూ SEO అని సపరేట్గా నేను కోర్స్ తీసుకొస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్, ఈ రోడ్ మ్యాప్లో ఏదైతే మీకు మాడ్యూల్స్ నేర్పిస్తున్నానో ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 11 మాడ్యూల్స్ ఉన్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్కి నేను డెడికేటెడ్గా సపరేట్ ఒక వీడియో చేసి ఎలా చేయాలి అన్నట్టు సపరేట్ కోర్స్ కూడా లాంచ్ చేస్తున్నాను. సో స్టే ట్యూన్డ్. ఇక్కడ ఏంటంటే నేను కంప్లీట్ ఒక బ్రీఫ్ లాగా చెప్తాను, సో దట్ మీకు ఒక ఐడియా రావాలి కాబట్టి. సో SEO అనే మాడ్యూల్ మనం ఏం నేర్చుకుంటామంటే గూగుల్ సెర్చ్ ఇంజన్లో మన వెబ్సైట్ని టాప్లో ఎలా ర్యాంక్ చేయాలి ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనే దాని గురించి మనం నేర్చుకుంటాం అనమాట. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంటుంది. ఆన్ పేజ్ SEO గురించి మీరు నేర్చుకుంటారు, ఆఫ్ పేజ్ SEO గురించి నేర్చుకుంటారు, టెక్నికల్ SEO ఎలా చేయాలని నేర్చుకుంటారు, మన వెబ్సైట్ని గూగుల్ సెర్చ్ కన్సోల్లో ఎలా సబ్మిట్ చేయాలనేది గురించి నేర్చుకుంటారు. అండ్ వెబ్సైట్ మీద ట్రాఫిక్ ఎలా వస్తున్నారా లేదా, ఏ రీజన్స్ నుంచి వస్తున్నారని గూగుల్ అనాలిటిక్స్ అనే టూల్స్లో మీరు నేర్చుకుంటారు. సో SEO ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట. డెఫినెట్గా మీరు ఒకవేళ డిజిటల్ మార్కెటింగ్ కెరీర్ స్టార్ట్ చేస్తున్నారు అంటే స్టార్ట్ విత్ వెరీ బేసిక్ కాన్సెప్ట్ కాల్డ్ SEO. Once you are done with SEO, you can then move on to learn a module called social media optimization. సోషల్ మీడియా ఆప్టిమైజేషన్లో ఏం నేర్చుకుంటారంటే మన బిజినెస్ని ఎలా ప్లాట్ఫామ్స్ లైక్ ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ఆర్ ఎక్స్ బేసిక్లీ ఎక్స్ ఇస్ నథింగ్ బట్ ట్విట్టర్, ఇలాంటి ప్లాట్ఫామ్స్లో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్ ఆర్ లింక్డ్ఇన్ ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మన బిజినెస్ని ఎలా లిస్ట్ చేయాలి, లిస్ట్ అంటే ఏంటి, మన బిజినెస్ ప్రెజెన్స్ ఎలా తీసుకురావాలి, అట్రాక్టివ్ పోస్ట్స్ ఎలా పెట్టాలి, అట్రాక్టివ్ వీడియోస్ ఎలా పెట్టాలి. ఇది పోస్ట్ వీడియోస్ మనం ఎందుకు పెడుతున్నాం, సో దాట్ వీ క్యాన్ గెట్ హై క్వాలిటీ ఆర్గానిక్ అండ్ ఫ్రీ లీడ్స్. ఆర్గానిక్ లీడ్స్ అంటే చాలా సింపుల్గా ఫ్రీగా మన పోస్టుల ద్వారా, మన వీడియోల ద్వారా జనాలు మన బిజినెస్తో ఎంగేజ్ అయ్యి మనకి లీడ్ జనరేట్ అవ్వాలి అనే దాని గురించి మనం సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అనే మాడ్యూల్లో నేర్చుకుంటాం, రైట్. దాని తర్వాత యూ కెన్ లెర్న్ సంథింగ్ కాల్డ్ SEO ఆఫ్ యూట్యూబ్, అంటే బేసిక్లీ యూట్యూబ్ SEO అనమాట. యూట్యూబ్ SEOలో మీరు ఏం నేర్చుకుంటారంటే జనరల్గా మనం యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేయాలంటే సింపుల్గా డైరెక్ట్గా వీడియో షూట్ చేసి మొబైల్లో అప్లోడ్ చేసేస్తాం. ఓకే, అది అలా కాదండి. ఒక యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేయాలన్నా కూడా కొన్ని స్టెప్స్ ఉన్నాయి. కొన్ని బేసిక్లీ అలా ఆల్గోరిథంని అట్రాక్ట్ చేయాలంటే, అంటే మన వీడియో ఆల్గోరిథంలో పుష్ అయ్యి చాలా మందిని కనిపించాలంటే కొన్ని స్టెప్స్ ఉన్నాయి, కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడాలజీస్ ఫాలో అవుతూ మన వీడియో అప్లోడ్ చేస్తే మన ఎలా చెప్పాలి, వీడియో అనేది ఒక వైరల్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో యూట్యూబ్ SEOలో మనం ఏం నేర్చుకుంటాము, ఒక యూట్యూబ్ వీడియోని ప్రాపర్గా ఎలా మనం అప్లోడ్ చేయాలి సో దట్ ఇట్ క్యాన్ రీచ్ అ లార్జ్ ఆడియన్స్ ఆర్గానికలీ వితౌట్ పేయింగ్ ఎనీ మనీ, రైట్. సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, లైక్స్ మంచిగా వస్తుంది, కమెంట్స్ మంచిగా వస్తుంది, ఎంగేజ్మెంట్ బాగుంటుంది, వ్యూస్ పెరుగుతుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్, రైట్. ఆఫ్టర్ దాట్ యూ క్యాన్ లెర్న్ సంథింగ్ కాల్డ్ గ్రాఫిక్ డిజైనింగ్ యూజింగ్ క్యాన్వా. ఓకే, రైట్. సో ప్రీవియస్గా మనం మాట్లాడుకున్నాము ఏమని, క్యాన్వా అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టూల్ వెన్ ఇట్ కమ్స్ టు గ్రాఫిక్ డిజైనింగ్. ఎందుకంటే వీ కెనాట్ డిజైన్ గ్రాఫిక్స్ యూజింగ్ హై అండ్ సాఫ్ట్వేర్స్ లైక్ ఫోటోషాప్, కోరల్ డ్రా, పేజ్ మేకర్, ఇన్ డిజైన్. యాజ్ అ డిజిటల్ మార్కెటర్ అంటున్నా, ఇప్పుడు మన జాబ్ గ్రాఫిక్ డిజైనింగ్ అంటే విల్ సిట్ అండ్ డూ గ్రాఫిక్ డిజైనింగ్ యూజింగ్ దీస్ సాఫ్ట్వేర్స్. కానీ when we are digital marketers or when we are business owners, మనకి టైం ఉండదు అన్నీ నేర్చుకొని ఓపిక్గా ఇంప్లిమెంట్ చేయడానికి. సో సింపుల్ డ్రాగ్ అండ్ డ్రాప్ మెథడ్స్లో పోస్టర్స్, బ్యానర్స్, బ్రౌచర్స్, లోగోస్, వీడియో ఎడిటింగ్ ఇవన్నీ ఎలా మనం క్యాన్వాలో చేయాలి అనే దాని గురించి మనం నేర్చుకుంటాం అనమాట. క్యాన్వా టూల్ ఇస్ బేసిక్లీ పోస్టర్ గ్రాఫిక్ డిజైనింగ్ టూల్ విచ్ విల్ యాక్చువల్లీ హెల్ప్ అస్ టు మేక్ గ్రాఫిక్స్ వెరీ ఈజీ. ఓకే, మనం క్రియేటివ్స్ తయారు చేసుకుంటాం అనమాట ఇందులో.
After that, you can start learning something called WordPress website development. వర్డ్ వెబ్సైట్ డెవలప్మెంట్ చాలా సింపుల్గా మనం వెబ్సైట్స్ అనేది తయారు చేస్తూ ఉంటాం. ఓకే, యాజ్ అ డిజిటల్ మార్కెటర్ వీ హ్యావ్ టు మేక్ వెబ్సైట్, వీ హ్యావ్ టు గివ్ సర్వీస్ ఆఫ్ వాట్ ఆఫ్ అ వెబ్సైట్ అనమాట. సో జనరల్గా వెబ్సైట్ డెవలప్మెంట్ అంటే మనం కోడింగ్ ఉంటుంది, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, మిడ్ ఎండ్, అసలు నాకు జావా నేర్చుకోవాలా, పైథాన్ నేర్చుకోవాలని భయపడుతుంటారు. అలా ఏమి ఉండదండి. చాలా సింపుల్గా బేసిక్ డ్రాగ్ అండ్ డ్రాప్ మెథడ్ ఆర్ బేసిక్ ఎలా చెప్పాలి, సింపుల్ స్లైడ్ ఆర్ ఎలా చెప్పాలి, ఇక్కడ నుంచి పిక్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయడం, అలా కాపీ పేస్ట్ ఆర్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఇలాంటి మెథడ్స్లో మనము వెబ్సైట్ అనేది ప్రీ బిల్డ్ ఉన్న వెబ్సైట్, అంటే ఆల్రెడీ బిల్డ్ అయిన వెబ్సైట్ మన వెబ్సైట్గా కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్గా మీరు ఒక 1 వీక్ 10 డేస్లో ఒక అట్రాక్టివ్ వెబ్సైట్ అనేది మీ బిజినెస్ కోసం, అంటే మీ క్లయింట్స్ బిజినెస్ కోసం మీరు తయారు చేయొచ్చు అనమాట. సో వర్డ్ ప్రెస్ అనే మాడ్యూల్ మీరు నేర్చుకోవాలి, రైట్? వర్డ్ ప్రెస్లో వాట్ ఇస్ డొమైన్, వాట్ ఇస్ హోస్టింగ్, వర్డ్ ప్రెస్ని డొమైన్ ఎలా కనెక్ట్ చేయాలి, అండ్ ఎలిమెంటర్ అంటే ఏంటి అనేవి చాలా ఇంపార్టెంట్ కొన్ని ఉంటాయి అనమాట, కొన్ని టర్మినాలజీస్. అవి మీరు నేర్చుకొని స్లోగా ఒక్కొక్క సాఫ్ట్వేర్గా మీరు యూ క్యాన్ లెర్న్ అండ్ స్టార్ట్ బిల్డింగ్ యువర్ వర్డ్ ప్రెస్ వెబ్సైట్ అనమాట. ఆఫ్టర్ దాట్ యూ క్యాన్ లెర్న్ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్. గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ అంటే చాలా సింపుల్గా ఎవ్రీ బిజినెస్ ఇన్ దిస్ వరల్డ్ షుడ్ హ్యావ్ దేర్ ఎగ్జిస్టింగ్ ఇన్ గూగుల్ మ్యాప్స్. ఓకే, సో ఇప్పుడు జనరల్గా గూగుల్ మ్యాప్స్ అనేది ఏంటి, మనం ఎక్కడికి వెళ్ళాలన్నా డైరెక్షన్ పెట్టుకొని వెళ్ళిపోతాం ఒకటి. ఇంకొకటి ఎందుకు వాడతాం మన గూగుల్ మ్యాప్స్కి, నియర్ బై రెస్టారెంట్, ఓకే, ఏది బాగుందని సెర్చ్ చేసి టాప్లో ఏవైతే రిజల్ట్స్ వస్తాయో అందులో వెళ్ళిపోతాం. ఓకే, లేదా నియర్ బై ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ జావా కోర్స్, పైథాన్ కోర్స్, ఏదో ఒక కోర్స్, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని సెర్చ్ చేస్తాం. గూగుల్ మ్యాప్స్లో రిజల్ట్స్ వస్తాయి. వచ్చినప్పుడు టాప్ 1, 2, 3కి మనం కాల్ చేస్తాం. అలా గూగుల్ మై బిజినెస్, గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ అనే మాడ్యూల్లో గూగుల్ బిజినెస్లో మన లిస్టింగ్ ఎలా చేసుకోవాలి, ఎలా టాప్లో రావాలనే దాని గురించి మనం మాట్లాడతాం అనమాట. ఆఫ్టర్ దట్ యూ లెర్న్ సంథింగ్ కాల్డ్, యూ షుడ్ బేసిక్లీ లెర్న్ గూగుల్ యాడ్స్ అనమాట. గూగుల్ యాడ్స్లో యూ షుడ్ బేసిక్లీ, గూగుల్ యాడ్స్ అంటే ఏంటంటే గూగుల్ ప్లాట్ఫామ్కి మనం డబ్బులు ఇచ్చి ఎలా మన బిజినెస్ని ప్రమోట్ చేసుకుంటాం ఇన్ దర్ ప్లాట్ఫామ్స్ లైక్ గూగుల్ డిస్ప్లే నెట్వర్క్ ఆర్ గూగుల్ సర్చ్ నెట్వర్క్ ఆర్ గూగుల్ యూట్యూబ్, ఇలాంటి ప్లాట్ఫామ్స్లో మనం గూగుల్కి డబ్బులు ఇచ్చి మన బిజినెస్ని ఎలా ప్రమోట్ చేసుకుంటాము అనే దాని గురించి మాట్లాడదాం. గూగుల్ యాడ్స్ మీద డెడికేటెడ్గా ఒక వీడియో చేస్తానండి, గూగుల్ యాడ్స్ అండ్ ఫేస్బుక్ యాడ్స్ మీద. సో ఆఫ్టర్ గూగుల్ యాడ్స్ యూ క్యాన్ లెర్న్ ఫేస్బుక్ యాడ్స్. ఫేస్బుక్ యాడ్స్ అంటే చాలా సింపుల్గా ఫేస్బుక్స్కి ఒక కమ్యూనిటీ లాంటిది, నాట్ కమ్యూనిటీ, బేసిక్లీ ఫేస్బుక్స్ అండర్ మెటా 4 కంపెనీస్ ఉన్నాయన్నమాట, వెల్ రికగ్నైజ్డ్. వన్ ఇస్ ఫేస్బుక్, సెకండ్ ఇస్ మెసెంజర్, థర్డ్ ఇస్ వాట్సాప్, అండ్ ఫోర్త్ ఇస్ ఇన్స్టాగ్రామ్. సో ఈ మెటా ప్లాట్ఫామ్లో మన బిజినెస్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలి, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, మెసెంజర్లో కానీ, వాట్సాప్లో కానీ మన బిజినెస్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలి బై పేయింగ్ మనీ టు మెటా అనే దాన్ని మనం ఫేస్బుక్ యాడ్స్లో కోర్సులో నేర్చుకుంటాం అనమాట. గూగుల్ యాడ్స్ అండ్ ఫేస్బుక్ యాడ్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా హార్డ్, అంటే ఎలా చెప్పాలి, మీతో అన్నిటిని కంపేర్ చేసుకుంటే ఇట్ ఈస్ స్లైట్లీ హార్డ్ టు అండర్స్టాండ్, లెర్న్ అండ్ ఎగ్జిక్యూట్ అనమాట. బట్ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. నేను మీకు చెప్తే యూ లవ్ ద సబ్జెక్ట్ అనమాట. ఆఫ్టర్ ఫేస్బుక్ యాడ్స్ యూ షుడ్ లెర్న్ ఈమెయిల్ మార్కెటింగ్. ఈమెయిల్ మార్కెటింగ్ అంటే చాలా సింపుల్గా మన బిజినెస్ని, ఫర్ ఎగ్జాంపుల్ కొత్త కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళ ఈమెయిల్ ఐడీస్ మన దగ్గర ఉన్నాయి, లేదంటే పాత కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళ ఈమెయిల్ ఐడీస్ మన దగ్గర ఉన్నాయి, లేదంటే ర్యాండమ్గా మనకి ఎక్కడో ఒక చోట కొన్ని ఈమెయిల్ ఐడీస్ దొరికాయి, వాళ్ళకి మన బిజినెస్ని ఎలా ప్రమోట్ చేస్తాము అనే దాని గురించి త్రూ ఈమెయిల్స్ అనమాట. సో విల్ లెర్న్ సంథింగ్ కాల్డ్ ఈమెయిల్ మార్కెటింగ్, రైట్? ఏం సాఫ్ట్వేర్స్ వాడాలి, మనకి ఎంత డబ్బులు పడుతుంది అని డెప్త్ ఒక మోడల్ అనేది ఉందన్నమాట. సో ఈమెయిల్ మార్కెటింగ్ తర్వాత యూ క్యాన్ లెర్న్ సంథింగ్ కాల్డ్ కంటెంట్ రైటింగ్. ఓకే, కంటెంట్ రైటింగ్ మీరు ఎస్ఈఓకి ముందన్నా నేర్చుకోవచ్చు, లేదంటే లాస్ట్లో కూడా నేర్చుకోవచ్చు. మోస్ట్లీ ఎస్ఈఓకి ముందే నేర్చుకోవాలి, అంటే ఫస్ట్ మాడ్యూల్కి ముందే ఎస్ఈఓ కంటెంట్ రైటింగ్ నేర్చుకుంటే మంచిది. కానీ జస్ట్ బికాస్ ఒక ఆర్డర్లో ఉంటుంది కాబట్టి ఐ యాడెడ్ కంటెంట్ రైటింగ్ ఇన్ ద లాస్ట్. కంటెంట్ రైటింగ్ మాడ్యూల్లో మీరు ఏం చేసుకోవచ్చు అంటే హై క్వాలిటీ కంటెంట్, అంటే మనకి బేసిక్ ఇంగ్లీష్ వచ్చు, ఆ బేసిక్ ఇంగ్లీష్ని ఎక్సలెంట్ ఇంగ్లీష్గా ఎలా మార్చాలి కొన్ని ఏఐ టూల్స్ వాడి అని మనం ఈ కంటెంట్ రైటింగ్ పార్ట్లో నేర్చుకుంటాం. సాఫ్ట్వేర్స్ లైక్ క్వెల్బాట్, డీప్ సీక్, చాట్ జీపీటీ, ఇలాంటి సాఫ్ట్వేర్స్, గ్రామర్లీ, ఇలాంటి సాఫ్ట్వేర్స్ వాడి
మన బేసిక్ కంటెంట్ని ప్రొఫెషనల్ కంటెంట్గా ఎలా మార్చాలి, సో దట్ వీ కెన్ యూజ్ ఇట్ వైల్ ఎస్సీఓ, ఎస్ఎంఓ ఆర్ రివ్యూస్ రాసేటప్పుడు, టెస్టిమోనియల్స్కి కంటెంట్ రాసేటప్పుడు, ఫర్ కంటెంట్ రైటింగ్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ అనమాట. మీరు ఏం చేయాలని మీకు మంచి కంటెంట్ రాయాలి, రైట్? సో కంటెంట్ మార్కెటింగ్ యూ హ్యావ్ టు లెర్న్ అనమాట. ఆఫ్టర్ కంటెంట్ రైటింగ్ యూ క్యాన్ లెర్న్ సంథింగ్ కాల్డ్ యూట్యూబ్ క్రియేటర్. యూట్యూబ్ క్రియేటర్ అంటే చాలా సింపుల్గా, హౌ డు యూ బికమ్ అ యూట్యూబర్, ఓకే, యూట్యూబ్ నుంచి ఎలా అమౌంట్ ఎర్న్ చేయాలి, యూట్యూబ్ ఇన్కమ్ ఎలా రావాలి, కొలాబరేషన్స్ ఎలా చేసుకోవాలి, రైట్? అండ్ బ్రాండ్ ప్రమోషన్స్ ఎలా చేయాలి అనే దాని గురించి మీరు డెప్త్గా నేర్చుకోవాల్సి వస్తుంది. ఐఎమ్ యాక్చువల్లీ హ్యాపీ టు అనౌన్స్ అండి, మన యూట్యూబ్ ఛానల్లో ఈ అన్ని మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని మాడ్యూల్స్ది వీఆర్ గెటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో, అంటే ఏదైతే బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు అన్ని మాడ్యూల్స్కి వీఆర్ క్రియేటింగ్ వీడియోస్ అనమాట. వీఆర్ క్రియేటింగ్ కోర్సెస్. సో ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్ ఫర్ ఫ్రీ. స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ టు iDream అండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.